శ్రీమాత్రే నమః. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది సోదరీమణులు తమకున్నటువంటి టాలెంట్ తోటి చిన్న చిన్న వ్యాపారాలు సోషల్ మీడియాలో చేసుకుంటూ ఆర్థిక స్వాతంత్ర్యం అనేటటువంటిది సాధించడం, భర్త సంపాదనకి తమ సంపాదనతో వేడినీళ్ళకి చనీళ్ళ తోడు అన్నట్లుగా వెన్నుదన్నుగా నిలవడం అనేటటువంటి జరుగుతుంది. కానీ ఇదే సమయంలో కొన్ని ముఠాలు మాఫియాలాగా ఏర్పడి ఈ పచ్చళ్ళ బిజినెస్ పేరుతోటి అందచందాలను ఎరేయడం. అసలు పచ్చళ్ళ బిజినెస్కి మనుషులు కనపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేసేటువంటి పచ్చడి చూపిస్తే చాలు. కానీ వీళ్ళు అందచందాలను ఎరగా వేసి మిగిలినటువంటి వాళ్ళందరినీ పొట్టా కొట్టి ఏదో చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా కొట్టి పెద్దవాళ్ళు పెరిగినట్టుగా హఠాత్తుగా పెరిగిపోవడం లాంటిది జరుగుతుంది. కానీ భగవంతుడు చూస్తూ ఉంటాడు. నడిమంత్రపు సిరి అని ఒకటి ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు, నడిమంత్రపు సిరి నడుం మీద గడ్డ లాంటిదట, అది ప్రశాంతంగా పడుకోనివ్వదు. అలాగే హఠాత్తుగా లక్షలు కంటపడేటప్పటికి, లక్షల ఆదాయం వచ్చేసేటప్పటికి ఉన్నట్టుండి వీళ్ళు తట్టుకోలేక కస్టమర్లని కించపరచడం. నీ పెళ్ళానికి ముష్టి పచ్చడే కొనలేని వాడివి, నువ్వు ఇంక బంగారం ఏం కొంటావురా, నీ పెళ్ళమే ఉంటుందిరా నీ దగ్గర అని చెప్పి అమ్మనా బూతులు తిట్టడం. 4 ఏళ్లలో పాచి పని చేసుకుని బతకరాదు, ఈ పచ్చళ్ళు ఎలాగ కొనలేవు కానీ అని చెప్పి ఎద్దేవా చేయడం లాంటివి ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి మాఫియాని మనందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నలుగురు నిదానంగా చేసుకునేటటువంటి దాన్ని ఒక్కసారిగా తుఫాన్లాగా వచ్చేసి వీళ్ళు చూపించకుండా అవసరం లేనివి చూపిస్తూ ఓవర్ యాక్షన్లు చేస్తూ వీళ్ళ వ్యాపారాలని అడ్డదారిలో పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ముఠాల్ని మనం ప్రోత్సహించకూడదు, గుర్తుంచుకోండి. ఇప్పటికి కూడా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 10,000 మంది వచ్చినా సరే మొదటి వాడితో ఎంత చక్కగా మాట్లాడానో ఆఖరుగా వచ్చినటువంటి వాడితో కూడా అదే చిరునవ్వుతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. అలాగే మా టీం అందరికీ చెప్తా, ఏ కస్టమర్ తోటైనా తేడాగా కనుక మీరు ప్రవర్తించారంటే డెప్పు ఊడిపోతుంది ఒక్కొక్కళ్ళకి అని వార్నింగ్ ఇస్తా. కాబట్టి కస్టమర్ల విషయంలో కస్టమర్ దేవుడు అనుకున్నప్పుడు అదే భక్తితో ఉండాలి తప్ప ఎవరో చూడట్లేదు కదా, ఎవరో వినట్లేదు కదా, ముందేమో అందంగా కనపడి వెనకాలేమో రాక్షసత్వంగా కనపడదామని చెప్పి మన లోపల ఉన్నటువంటి ధోరణుల్ని మనం బయట పెట్టుకోకూడదు. ఏ గౌరవంతో మనం కస్టమర్ని మనం పూజిస్తామో, భక్తిగా ఉంటామో అదే విధంగా ఉంటేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు. మనం సక్రమంగా 4 రూపాయలు సంపాదించుకోవడానికి కానీ మన జీవనాన్ని కొనసాగించడానికి కానీ వీలుంటుంది. ఈ జరిగినటువంటి వాటినే మీరు ఉదాహరణగా తీసుకుని కస్టమర్లతోటి జాగ్రత్తగా ఉంటారు మిగిలినటువంటి వాళ్ళందరూ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆర్థిక సాధికారత సాధించినటువంటి సోదరీమణులందరూ కూడా ఇంకా అభివృద్ధిలోకి పొందాలి అని ఆశిస్తూ అందరికీ జయం.